3 అడుగులతో విశ్వాన్ని కొలిచిన వామనుడు కథ. విష్ణుమూర్తి 5వ అవతారం, వామన అవతారం. ఈ కథ ప్రారంభించే ముందు లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బలి చక్రవర్తి ఒక గొప్ప అసుర రాజు. ఆయనకు అపారమైన శక్తి, పుణ్యం, దానగుణం ఉండేవి. యజ్ఞాలు దానాలు చేస్తూ ఆయన 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు తమ స్థానాలు కోల్పోయి విష్ణుమూర్తిని ప్రార్థించాయి. విష్ణువు వామనుడిగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో జన్మించాడు. వామనుడు బలి దగ్గరకు వెళ్లి యజ్ఞంలో పాల్గొన్నాడు. బలి సంతోషంగా ఏం కావాలి అని అడిగాడు. వామనుడు 3 అడుగుల భూమి మాత్రమే కావాలని అడిగాడు. బలి నవ్వుతూ అంగీకరించాడు. కాని బలికి గురువు అయిన శుక్రాచార్యుడు ఇది మాయ అని చెప్పాడు. అయినా బలి తన వాగ్దానాన్ని విరమించలేదు. అప్పుడు వామనుడు ఒక్కసారిగా త్రివిక్రముడిగా, మహావామనుడిగా మారి మొదటి అడుగుతో భూమిని కొల్చాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని కొల్చాడు. ఇప్పుడు 3వ అడుగు వేసేందుకు స్థలం లేకపోయింది. వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి బలి తన తలను సమర్పించాడు. విష్ణువు సంతోషించి బలిని పాతాళానికి పంపాడు. కాని ఆయన భక్తి, దానగుణం చూసి బలికి మహాభక్తుని స్థానం ఇచ్చాడు.